నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రోహిత్, విరాట్ లాంటి సీనియర్లు లేని జట్టిది. ఇంగ్లాండ్కు ఏం పోటీ ఇస్తుంది అన్నారు. ఇది మా జట్టుకు యాషెస్ సిరీస్ ముందు వామపు లాంటిదని ఇంగ్లాండ్ మాజీలు సెటైర్లు వేశారు. అయితే ప్రిన్స్ గిల్ సారథ్యంలోని సమతూకంతో ఉన్న టీమిండియా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఇంగ్లాండ్తో సిరీస్ను సమం చేసింది. అంతేకాదు, ఇంగ్లాండ్ జట్టుకు చెమటలు పట్టించింది కూడా. వాహ్వా, జట్టంటే ఇదిరా అనిపించింది. టెండూల్కర్ ఆండర్సన్ టెస్ట్ సిరీస్లో చివరి నిర్ణయాత్మక టెస్ట్లో భారత్ అంచనాలకు మించి రాణించింది. ఓటమి కోరల్లో నుంచి బయటపడటమే కాదు, ప్రత్యర్థి నుంచి విజయాన్ని లాగేసుకుంది. బ్యాటర్లు తమ బాధ్యతను నిర్వర్తించగా సిరాజ్ మియా మ్యాజిక్ స్పెల్ క్రీడాలోకాన్ని మెస్మరైజ్ చేసింది. వారియర్ అంటే నువ్వే మియా అంటూ ప్రత్యర్థులు సైతం ప్రశంసించగా, ఇలాంటి బౌలర్ తమ జట్టులో ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుందని అన్నాడు ప్రిన్స్ గిల్. ఓవల్ టెస్ట్లో భారత్ అద్భుతమే చేసింది. అద్భుతం, ఇలాంటి అద్భుతం కాదు. సొంతగడ్డపై ఇంగ్లీష్ జట్టుకు చెమటలు పట్టించారు. సీనియర్లు లేరు, ఈజీగా గెలిచేస్తామని భావించిన ఇంగ్లీష్ జట్టుకు గట్టిగా షాకిస్తూ ఓవల్ టెస్ట్ను గెలిచేసింది భారత్. ముఖ్యంగా బూమ్ బుమ్రా లేని లోటు ఏమాత్రం కనిపించకుండా మియా మ్యాజిక్ రిపీట్ చేశాడు. అంతే, విజయం అమాంతం ఒడిలో పడింది. కాదు, విజయాన్ని భారత జట్టు గేట్లో కట్టేశాడు స్టార్ పేసర్ సిరాజ్. దీంతో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఓవల్ టెస్ట్లో మియా మ్యాజిక్ చేశాడు. ఓటమి కోరల్లో ఉన్న జట్టును అమాంతం ఒడ్డున పడేశాడు. అంతేకాదు, గెలుపంటే ఇదిరా అంటూ సంబరాలు చేసుకున్నాడు. వీడురా వారియర్ అని సాక్షాత్తు ప్రత్యర్థి జట్టులోని స్టార్ బ్యాట్స్మెన్ జో రూట్ కామెంట్ చేశాడంటే మియా స్పెల్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన 5వ టెస్ట్లో టీమిండియా సంచలన విజయం సాధించింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో హ్యారీ బ్రూక్, జో రూట్ సెంచరీలతో జట్టును విజయం దిశగా నడిపించారు. దీంతో ఇంగ్లాండ్ ఒక దశలో 3 వికెట్ల నష్టానికి 301 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయినా భారత బౌలర్లు వెరవలేదు. ఏమాత్రం అధైర్యపడకుండా అద్భుతంగా పోరాడారు. ఒక్కో వికెట్టు పడగొడుతూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఆఖరి రోజు మరింత విజృంభించి ఇంగ్లాండ్ చేతిలోంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. ఫలితంగా ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు మరపురాని విజయం అందుకుని ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని 2-2తో ముగించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్ల పోరాటం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఓవర్ నెట్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులతో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా ఆట ప్రారంభమయ్యాక తొలి ఓవర్లోనే జేమీ ఓవర్టన్ 2 ఫోర్లు బాదాడు. అయితే సిరాజ్ వరుస ఓవర్లలో జేమీ స్మిత్ ఓవర్టన్ను పెవిలియన్కు పంపి ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. కాసేపటికే జోష్ టంగ్ను ప్రసిద్ధ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 9 వికెట్ల నష్టానికి 357 పరుగులు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ భుజానికి పట్టీతోనే బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చాడు. అయితే వోక్స్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదు. సిరాజ్ బౌలింగ్లో అట్కిన్సన్ 6 కొట్టడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. మళ్లీ బంతి అందుకున్న సిరాజ్ అట్కిన్సన్ను క్లీన్ బౌల్డ్ చేసి 5 వికెట్లు పూర్తి చేసుకోవడంతో పాటు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ముగించాడు. 4వ రోజు ఆట సందర్భంగా సిరాజ్ ఓ పొరపాటు చేశాడు. 19 పరుగుల వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను సిరాజ్ చేజార్చాడు. మ్యాచ్లో ఇదే కీలక మలుపు. తర్వాత బ్రూక్ చెలరేగిపోయి శతకం చేశాడు. అయితే చివరి రోజు సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మళ్లీ భారత జట్టు విజయానికి బాటలు పరిచి హీరో అయ్యాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆఖరి రోజు 4.1 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2 ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. శుభ్మన్ గిల్, హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచారు. సీనియర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయారు. అశ్విన్ కూడా లేడు. జస్ప్రీత్ బుమ్రా 3 మ్యాచ్లే ఆడతాడు. ఇంకేముంది, ఇంగ్లాండ్ గడ్డపై భారత్ సిరీస్ను కోల్పోవడం ఖాయం. ఇంగ్లాండ్ సిరీస్కు ముందు చాలా మంది మదిలో మెదిలిన మాటలివి. కానీ పాత కొత్త ఆటగాళ్ల కలయికతో ఉన్న భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై అంచనాలకు మించి రాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు అన్ని మ్యాచ్ల్లో ఎక్కువ సెషన్ల పాటు టీమిండియాదే పైచేయి. కొన్ని తప్పిదాలతో 2 మ్యాచ్లను చేజార్చుకున్న ఆఖరి మ్యాచ్లో కీలక ఆటగాళ్లు పంత్, బుమ్రా లేకున్నా సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 6 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 2-2తో సంతృప్తికరంగా ముగించింది. ఆటగాళ్ల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఈ టెస్ట్ సిరీస్ ఒక చారిత్రక రికార్డును సృష్టించింది. ఈ సిరీస్లో 2 జట్లు కలిపి 14 సార్లు 300 పరుగులకు పైగా సాధించాయి. దీని ద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక సిరీస్లో అత్యధిక సార్లు 300+ పరుగులు సాధించిన 96 ఏళ్ల రికార్డును ఈ సిరీస్ సమం చేసింది. 1928-29లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు కలిసి 14 సార్లు 300+ పరుగులు సాధించడమే రికార్డుగా ఉంది. ఈ రికార్డును ఇప్పుడు ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్ సమం చేసింది.
ఈ సిరీస్తో భారత జట్టు మరో అరుదైన రికార్డును సాధించింది. 8 సార్లు 300 పరుగులకు పైగా సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక సార్లు 7 సార్లు 350+ పరుగులు సాధించిన జట్టుగా ఇండియా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సిరీస్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మియా మ్యాజిక్ సిరాజ్, ప్రిన్స్ గిల్ గురించే. మియా ఆఖరి మ్యాచ్లో చెలరేగి జట్టును గెలిపిస్తే టన్నుల కొద్దీ సెంచరీలతో ప్రత్యర్థి బౌలర్స్కు చుక్కలు చూపించాడు గిల్. దీంతో సిరీస్లో మిగిలిన ప్లేయర్స్ బాగా రాణించినప్పటికీ ఈ ఇద్దరే అభిమానులకు సుదీర్ఘకాలం గుర్తుండిపోయేలా ఆడారు. మరీ ముఖ్యంగా తొలి కెప్టెన్సీలో డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు గిల్. ఈ చారిత్రక విజయం వెనుక ప్రధాన పాత్ర పోషించింది మన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్. చివరి రోజు ఇంగ్లాండ్కు గెలవడానికి కేవలం 35 పరుగులు అవసరం కాగా ఇంగ్లాండ్ చేతిలో ఇంకా 4 వికెట్లున్నాయి. ఈ సమయంలో ఇంగ్లాండ్ గెలుపు దాదాపు ఖాయమని అంతా భావించారు. కానీ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్తో 4 కీలక వికెట్లలో 3 తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అతడి స్పెల్తోనే భారత్ మళ్లీ మ్యాచ్లోకి తిరిగొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే సిరాజ్ ఒక్కడే తన భుజాలపై గెలుపు బాధ్యతను మోశాడు. సిరాజ్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేస్తుంటే అతి సాధారణ బౌలర్గా కనిపిస్తాడు. వికెట్లు తీయడమూ కష్టమే. ప్రత్యర్థి బ్యాటర్లకు లక్ష్యంగా మారతాడు. ధారాళంగా పరుగులు సమర్పిస్తాడు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. బుమ్రా లేడు, బౌలింగ్ భారమంతా తనపైనే పడింది అంటే చాలు, వెన్ను చూపని సూపర్ బౌలర్ అయిపోతాడు. పేస్ అటాక్ను ముందుండి నడిపిస్తాడు. వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయిస్తాడు. ఇది నాణ్యానికి రెండో వైపు. సిరాజ్ కెరీర్లో ప్రస్తుతం 41వ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇందులో 25 మ్యాచ్లు బుమ్రాతో కలిసి బౌలింగ్ను పంచుకున్నాడు. అప్పుడు అతడు తీసిన వికెట్లు 74, అదీను 35 సగటు, 57.3 స్ట్రైక్ రేట్తో ప్రదర్శన చేశాడు. కానీ బుమ్రా లేనప్పుడు 16 టెస్టులు ఆడిన సిరాజ్ 44 వికెట్లు పడగొట్టాడు. యావరేజ్ కూడా 25.59కి తగ్గింది. ప్రస్తుతం ఇంగ్లాండ్తో సిరీస్లను ఇప్పటి వరకు అత్యధికంగా 18 వికెట్లు తీసిన బౌలర్గా అగ్రస్థానంలో నిలిచాడు. 5 టెస్టుల్లోనూ బరిలో దిగిన అతడు ఏకంగా 155 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. ఇందులో ఎడ్జ్ బాస్టన్లో ఆకాశ్దీప్తో కలిసి జట్టును గెలిపించాడు. ఇప్పుడు ఓవర్లోనూ 9 వికెట్లు తీసి పెద్దన్న పాత్ర పోషించాడు. సిరాజ్కు సవాళ్లంటే చాలా ఇష్టం. అలాగే తనకు వికెట్ రాలేదని నిరుత్సాహము దరిచేరనీయడు. వికెట్ దక్కలేదని బాధపడడం కంటే బాగా బౌలింగ్ చేస్తున్నామనే సంతృప్తి ఎక్కువ ఉండాలి. నిరంతరం అదే ప్లేస్లో బంతి వేస్తూ ఉంటే వికెట్లు అవే వస్తాయి. ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టను, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు సిరాజ్. జట్టు బౌలింగ్ బాధ్యతలను తీసుకోవడం అంటే కూడా సిరాజ్కు చాలా ఇష్టం. ఓవైపు ప్రత్యర్థి బ్యాటర్లు తనను టార్గెట్ చేసినా సరే వెనకడుగు వేయడు. ఒక దశలో ఫామ్ కోల్పోయి జట్టు నుంచి తప్పించినా సరే కుంగిపోలేదు. మళ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకుని జట్టులోకొచ్చాడు. అందుకే సిరాజ్ను నేచురల్ లీడర్ అంటూ అభివర్ణించాడు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్. జస్ప్రీత్ బుమ్రాతో సిరాజ్ అనుబంధం ప్రత్యేకమైనది. ఇంగ్లాండ్తో చివరి మ్యాచ్కు బుమ్రా దూరమయ్యాడు. దీంతో రెండో రోజు ఆట సమయంలో నేను 5 వికెట్లు తీస్తే ఎవరిని హక్ చేసుకోవాలి జెస్సీ భాయ్ అంటూ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ మాటలకు బుమ్రా స్పందిస్తూ ఇక్కడే ఉంటా, నువ్వు 5 వికెట్లు తీయి అని అన్నాడు. అయితే సిరాజ్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో మాత్రం 5 వికెట్లు తీశాడు. బుమ్రా బౌలింగ్ శైలితో అతనికి గాయాల బెడద ఎక్కువ. కానీ సిరాజ్ పరిస్థితి పూర్తిగా భిన్నమైంది. చిన్నప్పటి నుంచి టెన్నిస్ బంతితో బౌలింగ్ చేసిన అనుభవం, ఫిట్నెస్పై చూపించే శ్రద్ధతో మైదానంలో ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటాడు. ఈ సిరీస్లో అందరికంటే ఎక్కువగా ఓవర్లు వేసిన బౌలర్ సిరాజే. ఇప్పుడు 5వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్తో కలిసి సిరాజ్ మారథాన్ స్పెల్ సంధించాడు. జో రూట్ను అవుట్ చేసిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతడి డిఫెన్స్ను ఛేదించి ఎల్బీ చేయడం మామూలు విషయం కాదు. ఇక ఫీల్డింగ్లోనూ సిరాజ్ చిరుతలా ఉంటాడని మనందరికీ తెలిసిందే. నాణానికి రెండో వైపు చూస్తే యువ ఆటగాడు, కీలక సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్ తొలి సిరీస్తోనే డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. విదేశీ గడ్డపై ఆడుతున్నప్పుడు సహజంగానే ఆటగాళ్లకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మరీ ముఖ్యంగా యువ ఆటగాళ్లైతే మరీ అధికం. అందులోనూ కెప్టెన్సీ కూడా ఉంటే అబ్బో చెప్పలేం. కానీ ఇందుకు పూర్తి భిన్నం మన ప్రిన్స్ గిల్. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇతని ఆట తీరుకు ఆకాశమే హద్దుగా మారింది. ఈ సిరీస్లో ఏకంగా 754 పరుగులతో ఎవరికీ అందనంత దూరంలో నిలిచాడు. అంతేకాదు కెప్టెన్సీ ఇన్నింగ్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. తొలి టెస్ట్ పరాజయం తర్వాత తన పట్టుదల అంటే ఏమిటో, తను బ్యాట్తో ఎలా చెలరేగుతాడో చూపించాడు. ఓ డబుల్ సెంచరీ, మరో సెంచరీతో దుమ్ము రేపాడు. గిల్ కొట్టుడుకు సెకండ్ టెస్ట్ కాస్త ఎగురుకుంటూ వచ్చి భారత్ ఒడిలో వాలింది. గిల్ ఒక్క టెస్ట్ మ్యాచ్లోనే మొత్తం 430 పరుగులు చేశాడు. ఏకంగా 12 టెస్ట్ ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల రికార్డులు బ్రేక్ చేశాడు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఎడ్జ్ బాస్టన్లో భారత్కు తొలి విజయం లభించింది. భారత జట్టుకు చాలామంది లెజెండరీ ప్లేయర్లు కెప్టెన్గా చేసిన
ఎడ్జ్ బాస్టన్లో విజయాన్ని అందించలేకపోయారు. అయితే గిల్ కెప్టెన్గా తన తొలి సిరీస్లోనే ఇక్కడ భారత్కు భారీ విజయాన్ని అందించాడు. శుభ్మన్ గిల్ ఒక్క టెస్ట్ మ్యాచ్లో 430 పరుగులు చేయడం ద్వారా ఆసియా నుంచి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డులకెక్కాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనతను సాధించిన రెండవ ఆటగాడు. అతని కంటే ముందు కేవలం గ్రాహం గూచ్ మాత్రమే లార్డ్స్ వేదికగా భారత్పై 456 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 387 బంతుల్లో 269 పరుగులతో డబుల్ సెంచరీ నాక్తో పలు రికార్డులు సాధించాడు. భారత కెప్టెన్గా టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 2019లో సౌత్ ఆఫ్రికాపై నాటౌట్గా చేసిన 254 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. టెస్ట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో 250+, 150+ పరుగులు చేసిన తొలి ఆటగాడుగా నిలిచాడు శుభ్మన్ గిల్. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ రికార్డుతో శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన 3వ భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. అంతకుముందు సునీల్ గావస్కర్, రాహుల్ ద్రవిడ్ డబుల్ సెంచరీ కొట్టారు. 269 పరుగులతో శుభ్మన్ గిల్ 1979లో సునీల్ గవాస్కర్ చేసిన 221 పరుగుల రికార్డును అధిగమించి ఇంగ్లాండ్లో అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన భారతీయుడుగా నిలిచాడు. తొలి 2 టెస్ట్ మ్యాచ్ల్లోనే 3 సెంచరీలు చేసిన రెండో కెప్టెన్గా గిల్ నిలిచాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ మాత్రమే ఇది సాధించాడు. ఇప్పటి వరకు ఈ ఘనతకు మొత్తం 8 మంది కెప్టెన్లు మాత్రమే చేరుకున్నారు. గిల్ టెస్ట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో 2 150+ పరుగుల ఇన్నింగ్స్ ఆడిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మొదటి ఆటగాడు ఆస్ట్రేలియాకు చెందిన అలెన్ బోర్డర్ మాత్రమే. ఈ టెస్ట్ సిరీస్లో మొదటి 2 మ్యాచ్ల్లో గిల్ 146.25 సగటుతో మొత్తం 585 పరుగులు చేశాడు. అతడి ముందు కేవలం గ్రేమ్ స్మిత్ మాత్రమే ఉన్నాడు. 2003లో ఇంగ్లాండ్పై మొదటి 2 టెస్టుల్లో 621 పరుగులు చేశారు. శుభ్మన్ గిల్ ఒకే టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసిన 3వ భారత కెప్టెన్గా నిలిచాడు. అంతకుముందు సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ ఈ ఘనతను సాధించారు. ఒకే టెస్టులో 4 సెంచరీ భాగస్వామ్యాల్లో తనదైన పాత్ర పోషించాడు. ఏ జట్టుకైనా ఇలాంటి బ్యాటర్లు ఉండాలి అనేలా మనోళ్లు ఇంగ్లీష్ గడ్డపై ఆడేశారు. ఆడటం కాదు, ప్రత్యర్థి బౌలింగ్లో పరుగులు పిండేశారు. అసలు విదేశీ గడ్డపై ఆడుతున్నారా, ఫ్లాట్ పిచ్పై పరుగుల వరద పారించారా అన్నట్టు సాగింది వీరి బ్యాటింగ్. ఇక బౌలర్స్ అయితే వేదికేదైనా మేమింతే దున్నేస్తాం అన్నట్టుగా దుమ్ము రేపేశారు. సంధి దశలో జట్టు పగ్గాలు చేపట్టిన ప్రిన్స్ తొలి పరీక్షలోనే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇటు ఆటగాడిగా అటు కెప్టెన్గా అదరగొట్టాడు. లార్డ్స్లో మినహా అన్ని మ్యాచ్ల్లో బ్యాట్తో అదరగొట్టాడు. ప్రస్తుతం ఉన్న జట్టులో సీనియర్లుగా ఉన్న కేఎల్ రాహుల్ నిలకడగా 500కు పైగా పరుగులు చేశాడు. ఇక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వయసు పెరుగుతున్న కొద్దీ ఆటలో జోరు పెంచుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో నిలదొక్కుని కీలక పరుగులు రాబట్టాడు. 10 ఇన్నింగ్స్లో 516 పరుగులు చేసిన జడ్డు 7 వికెట్లు పడగొట్టాడు. మాంచెస్టర్లో జరిగిన 4వ టెస్టులో జడేజా, సుందర్ శతకాలు బాది భారత్కు ఓటమిని తప్పించి మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించారు. తొలి టెస్ట్ నుంచి ఇంగ్లాండ్ బౌలింగ్ను మన బ్యాట్స్మెన్ ఆటాడేసుకున్నారు. తొలి టెస్టులో జైస్వాల్, గిల్, రాహుల్ శతకాలతో దుమ్ము రేపారు. అయితే వీరందరిలో చెప్పుకోవాల్సింది పంత్ గురించి. ఎందుకంటే ఈ టెస్ట్ 2 ఇన్నింగ్స్ల్లోనూ పంత్ సెంచరీలు బాదాడు. ఈ స్ఫూర్తితో రెండో టెస్టులో ప్రిన్స్ గిల్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 269 పరుగులు చేసిన గిల్ రెండో ఇన్నింగ్స్లో 121 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. ఇక మూడో టెస్టులో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఒక్కడే సెంచరీతో అలరించాడు. 4వ టెస్టులో గిల్, సుందర్, జడేజా సెంచరీలు సాధించారు. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అదే రీతిలో బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ కాస్త డ్రాగా ముగిసింది. ఇక 5వ టెస్టులో జైస్వాల్ సెంచరీతో అలరించాడు. ఈ సిరీస్లో భారత బ్యాటర్లు పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయించారని చెప్పక తప్పదు. ఈ సిరీస్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 4వ టెస్టులో డ్రాగా ముగిసిన అంశాన్ని. అప్పటికే జడేజా, సుందర్ సెంచరీలకు చేరువలో ఉన్నారు. ఇక మ్యాచ్లో ఎవరూ గెలిచే పరిస్థితి లేదని గుర్తించిన ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ డ్రాకు ప్రతిపాదించాడు. అయితే దీన్ని ఇండియా బ్యాటర్లు తిరస్కరించారు. 2 సెంచరీలు చేసిన తర్వాతే డ్రాకు సమ్మతించారు. ఈ ఘటనపై మాజీలు, నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు దీన్ని తప్పుపడితే మరికొందరు ఆ ఆటగాళ్లకు సెంచరీలు చేసే హక్కుందన్నారు. పేస్ పిచ్లపై స్పిన్ ఆల్రౌండర్లు ఎందుకు, అందులోనూ ఇద్దరెందుకు? ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ముందు ఇవే ప్రశ్నలు. 4వ టెస్ట్ను భారత్ డ్రా చేసుకోవడంలో వాళ్లే కీలకమయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టారు. తమ మీద కామెంట్లు చేసిన వాళ్ల నోళ్లు మూయించారు. 4 ఆల్రౌండర్లలో ఒకరిని తగ్గించి మరో బ్యాటర్నో బౌలర్నో తీసుకుంటే బావుండేది. మాంచెస్టర్ టెస్ట్ జరుగుతున్న మొదటి 4 రోజులు చాలామంది క్రికెట్ అభిమానులు, కొందరు మాజీలు ఇదే అభిప్రాయంలో ఉన్నారు. కానీ మ్యాచ్ ఫలితం వచ్చాక తామన్నది తప్పని, టీం ఆలోచన సరైంది అని మెచ్చుకున్నారు కూడా. ఎందుకంటే మన స్పిన్ ఆల్రౌండర్లు ఆపద్బాంధవులయ్యారు. ఈ మ్యాచే కాదు, గత మ్యాచ్లోనూ ఈ స్పిన్ ఆల్రౌండర్లు తమ ముద్ర వేశారు. జడేజా అయితే సిరీస్ తొలి టెస్ట్ నుంచి ఇలానే ఆడాడు. మాంచెస్టర్ టెస్ట్లో ఓటమి ఖాయమనుకున్న స్థితిలో బ్యాటింగ్కు వచ్చిన జడేజా, సుందర్ అద్వితీయ పోరాట పటిమ ప్రదర్శన కనబరిచారు.
అంతకుముందు లార్డ్స్ టెస్ట్లోనూ జడేజా గొప్పగా పోరాడాడు. సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో జడేజా 4వ స్థానంలో ఉన్నాడు. 7 వికెట్లు తీశాడు. ఇది చాలు ఈ స్టార్ ఆల్రౌండర్ ఎంతలా ప్రభావం చూపించాడో అర్థం చేసుకోవడానికి. వాషింగ్టన్ సుందర్ కూడా సిరీస్లో భారత్కు కీలకంగా మారాడు. 3 మ్యాచ్లు ఆడి 205 పరుగులు చేసి 7 వికెట్లు తీశాడు. పేస్ పిచ్ల మీద ఇన్నేసి వికెట్లు అంటే పెద్ద విషయమే. మాంచెస్టర్ టెస్ట్ అనుభవంతో ఆల్రౌండర్ల విషయంలో టీమిండియా మున్ముందు ఇదే పంథాను అనుసరించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో అయితే భారత్ మరింత మంది ఆల్రౌండర్లను తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. వీరిని సుదీర్ఘ ఫార్మాట్లోకి తీసుకొచ్చి ఆల్రౌండర్లుగా మలుచుకోవాలి. విదేశీ స్టార్స్ కమిన్స్, మిచెల్ స్టార్క్, క్రిస్ వోక్స్, బ్రైడెన్ కార్స్ కూడా ప్రధానంగా బౌలర్గా ఉంటూ బ్యాటర్గాను జట్టుకు సహకారం అందిస్తున్నారు. భారత్ కూడా ఇదే ఫార్ములాను అనుసరిస్తే ఆల్రౌండర్ల కొరత తీరుతుంది. ఇక 4వ టెస్ట్ తొలి రోజు బ్యాటింగ్ చేస్తూ గాయపడిన పంత్ తాను జట్టు దేశం కోసం ఏదైనా చేస్తానని నిరూపించాడు. కాలుకు గాయం కారణంగా బ్యాటింగ్ దిగుతాడా లేదా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ రిషబ్ పంత్ మైదానంలో అడుగుపెట్టాడు. గాయమైనా ధైర్యంగా బ్యాటింగ్కు వచ్చిన పంత్కు భారత్, ఇంగ్లాండ్ ప్రేక్షకులు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. తొలి రోజు 37 పరుగులు చేసిన పంత్ రెండో రోజు మరో 17 పరుగులు జోడించాడు. ధైర్యంగా అర్ధశతకం సాధించాడు. పంత్లాగే 5వ టెస్టులో గాయంతో బ్యాటింగ్కు వచ్చిన వోక్స్ తన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. చాలా నొప్పితో బాధపడుతున్నా కూడా దాన్ని తట్టుకుని జట్టు కోసం బరిలోకి దిగాడు. ఈ విషయంలో వోక్స్ తీరును మెచ్చుకున్నాడు రూట్. కాలికి ఫ్రాక్చర్ అయినా సరే ఆడిన వారిని చూశాం. ఏ ప్లేయర్ అయినా అలాగే ఉంటారు. వోక్స్ కూడా అదే రీతిలో ఇంగ్లాండ్ కోసం ఏదైనా చేస్తాడు అంటూ వోక్స్ను ప్రశంసించాడు. టెస్ట్ సిరీస్ల పని అయిపోయింది, ఇప్పుడంతా T20 పొట్టి మ్యాచ్లదే హవా అని ఈ సిరీస్కు ముందు అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే సిరీస్ ఆశాంతం హాట్గా హీట్ ఎక్కించిందో, గమ్మత్తుగా విచిత్రాలు చోటు చేసుకున్నాయో, ఎవరి అంచనాలకు అందకుండా సిరీస్ సాగిందో, అందరికీ టెస్ట్ సిరీస్ కూడా ఇంత అద్భుతంగా సాగుతుందా, ఇంత చక్కగా ఆసక్తికరంగా ఉంటుందా అన్నట్లు ఈ సిరీస్ నడిచింది. ఇటీవలి కాలంలో ఇంత రసవత్తరంగా సాగిన టెస్ట్ సిరీస్ను ఎవరూ చూసుండరు. ఇదే మాటను ఇండియా సారథి గిల్ కూడా చెప్పాడు. టెండూల్కర్ ఆండర్సన్ సిరీస్ 5 టెస్టులు జరిగాయి. ఇందులో 5 దేనికదే డిఫరెంట్. ఇందులో 4 మ్యాచ్ల్లో ఫలితం తేలింది. 4వ టెస్టు మాత్రం డ్రాగా ముగిసింది. ఇక ఈ సిరీస్లో రికార్డులు రాజ్యమేలాయి. సెంచరీల వర్షం కురిసింది. అలా అని వన్ వేగా బ్యాటర్లకు అనుకూలంగా సాగిందా అంటే అది కాదు. ఎందుకంటే బౌలర్లకు పిచ్చులు సహకరిస్తూ వచ్చాయి.